రే పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. ఫోటో దిగాలనిపించిందా, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనిపించింది కదా అని చెప్పి పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్ ముంబై మసకలి ఇన్ థాయిలాండ్. దిస్ ఈస్ అవర్ లాస్ట్ డే ఇన్ థాయిలాండ్. సో మేము ఇప్పుడు ఫుకెట్లో ఉన్నాం. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మేము కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో మేము ఈరోజు ఒక జాయినింగ్ టూర్ తీసుకున్నాం అనమాట. అంతా రష్ అవ్వకుండా, డే మొత్తం ఉండకుండా కొంచెం డే అట్లా టైం స్పెండ్ చేసేసి ఈవినింగ్ మేము డిన్నర్ బుఫే సంథింగ్ ఏదో సమ్ కార్నివల్ టైప్ ఏదో షో ఉంది, అది చూసుకొని రేపు మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉంది. సో ఈరోజు మేము ఎక్కడికి వచ్చినామంటే టైగర్ పార్క్ వచ్చాము. ముందు బుద్ధ టెంపుల్, బిగ్ బుద్ధ అని చెప్పేసి ఇక్కడ ఒక పెద్ద బుద్ధుడు ఉంది, అది కవర్ చేసేసి టైగర్ని చూడడానికి వచ్చింది. దాన్ని ముట్టుకోబోతున్నా నేను. ఎక్సైట్మెంట్ ఉంది కానీ మస్తు భయం అవుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎస్, చాలా వైల్డ్ పనులు చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం నాకు నేనే ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నా పోయే ముందు, సేఫ్గా బయటకు రావాలని చెప్పి. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అయితే అసలు సూపర్ క్లీన్ అని చెప్పాలి. అంత చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. సో ఫస్ట్ మనం లోపలికి వెళ్ళే ముందు మనకి అన్ని ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక్కడ చిన్న టైగర్స్ నుంచి పెద్ద టైగర్స్ వరకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. వాటన్నిటిలో మనం ఏదైనా ఒక సైజు చూస్ చేసుకోవాలి. అదే మనం టచ్ చేయడానికి అలో చేస్తారన్నమాట. సో చూస్తున్నారు కదా, అట్లా ప్రతి టైగర్ దగ్గర కూడా ఆ టీం ఉంటుంది, ఆ గైడ్స్ ఉంటారు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తోనే మనము లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే బుక్ చేసుకున్నది పెద్ద టైగర్ అనమాట. చిన్న చిన్న వాటిని చీప్ లెక్కలు చేయం మేము. పెద్ద వాటిని బుక్ చేసుకుంటాం, పెద్దది బుక్ చేసుకుంటాం. In front there is crocodile festival. స్మాల్, మీడియం, లార్జ్ ఈ సైజెస్లో మనము ఏ టైగర్ సైజ్ చూస్ చేసుకుంటామో అది అయిపోయిన తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళే ముందు, అంటే ఎంక్లోజర్ లోపలికి వెళ్ళే ముందు దే గివ్ యూ క్విక్ సేఫ్టీ బ్రీఫింగ్ అనమాట. సో మనం ఎట్లా టచ్ చేయాలి, ఎక్కడ నిల్చోవాలి, ఏం ఫాలో కావాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్. ఇప్పుడు మనదే అనమాట ఛాన్స్, లోపలికి వెళ్ళాలి. అసలు పెద్ద టైగర్ బుక్ చేసుకున్నాం. ఎందుకో కొంచెం గుండె వణుకుతున్నట్టుందిరా చారి. నాకు భయం అవుతుంది. Okay, we start from that one first now. ఓకే. Huh? Have you trained the tiger? The secret. My It's God. the secret. Secret. Because of you have many tiger in your home. Okay, up one by one now. Take photo. Okay, when you touch the tiger, touch firm, don't soft. Oh, Hard touch. Touch hard. Like that. Because of tiger don't like soft touch. Grab tight. Like that. oh my God. You got not here. I am help you. What? Come on. దూరం తిడుతుంది ఇక్కడ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? Don't be scared of the tail because of it's not snake. It's not bite you. They can whack. Don't worry. Be happy. Okay. Like that. Oh. You can pick up the tail. Grab tight. Grab it. Hold the chip. Yeah, like that. And
No. Where's Serena? Yes. Please. Just pretend. Please 5 minutes. ఉండు ఒక 5 నిమిషాలు Rewind. Rewind చేయి. బుక్ చేసుకున్నది పెద్ద టైగర్ అన్నమాట. చిన్న చిన్న వాటిని చీప్ లెక్కలు చేయం మేము, పెద్ద వాటిని బుక్ చేసుకుంటాం. ఓరని ఫట్ట కొడుతుంది నన్ను. ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు నాకు. ఫట్ట కొడుతుంది పో, నేను మామూలుగా కొట్టదు. When photo, you yeah. సాఫ్ట్ అంటే టచ్ చేయకు. Like that. They are big animal. Must touch hard like that. Tiger, lion, Ew. horse, and వేరే ఉంది అని. ఏం గుండు రావాడిది, ఆ గుండు బతకాలి. make new mustache. ఇంకో Yeah. Chee. Handsome man. నాకు నచ్చట్లేదు. Okay. వీడియో ఇస్ రన్నింగ్. New video. We touch all series. Don't worry. Look up. You can call look up. Look up. Look up. లుక్ అప్. Look up. It means Look up. miss the frog. అచ్చా. Don't worry. Inside the water. You can sit down here. Sit here. Like on me. the pool. And touch it firm. Can you stay from here? ఓకే, ఐఎమ్ లిటరలీ సిట్టింగ్ నెక్స్ట్ టు ఎ టైగర్. That one. నిజంగా చెప్తున్నా, అదంతా వాటర్లో చిల్ అవుతున్నా కూడా యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ ఇట్స్ పవర్. ఇక్కడ ఉన్న కీపర్స్ కూడా సూపర్ ప్రొఫెషనల్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారు, ఎక్కడ నిల్చోవాలి, ఎలా టచ్ చేయాలి అని. టచ్ ఆల్వేస్ ఫ్రమ్ బిహైండ్, నెవర్ ఫ్రమ్ ఫ్రంట్ అని చెప్పేసి చెప్తూనే ఉంటారు అనమాట. మనం ఈ ఎంక్లోజర్ నుంచి బయటికి వెళ్ళేదాకా వాళ్ళు మనతోనే ఉంటారు. ఎన్ని ఇయర్స్ దీనికి? 4 years old also. They are brothers. బ్రదర్స్. వావ్. Yeah, they are brothers. Huh? దానికి సమ్మ ఉంది నువ్వు అంటుంటే. అసలు ఈ యానిమల్స్ని కూడా వీళ్ళు ఎంత మంచిగా కేర్ చేస్తున్నారో. యాక్చువల్లీ చెప్పాలంటే ఇవి పుట్టినప్పటి నుంచి జనాల మధ్యలో, అంటే హ్యూమన్ మధ్యలోనే పెంచుతారంట. అందుకనే దే ఆర్ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నట్టు. అందుకనే ఏమనో. Yeah, showering. ఫస్ట్ మనం టేబుల్ మీద టచ్ చేసిన టైగర్ ఉంది కదా, అది ఇది 2 బ్రదర్స్ అంట. నేను స్నానం చెప్పేసి స్నానం చేయాలి, నువ్వు అటు ఇటు చూడొద్దు, ఓకేనా? వచ్చిందండి వయ్యారి. బిషా బిషా బిషా. కొంచెం భయం, కొంచెం ఎక్సైట్మెంట్, అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్తోని మొత్తానికైతే ఎంక్లోజర్ నుంచి బయటకు వచ్చేసిన. ఇవి చిన్న చిన్న టైగర్స్ అనమాట. ఇంకొకటి చూపిస్తాయి చూడండి మీకు. ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో తెలుసా టైగర్. అది రికార్డ్ చేస్తుంటే ఎంత సైజుగా అనిపిస్తుందో తెలియదు, కానీ అక్కడ నుంచి మాత్రం చాలా పెద్దగా అనిపించింది. ఇవి ఇంకా చాలా చిన్న చిన్న బేబీ టైగర్స్ అనమాట. చిన్నపిల్లలు వస్తే ఇట్లాంటి బేబీ టైగర్స్ దగ్గరికి అలో చేస్తారు. పెద్దవాళ్ళైనా సరే, ఇప్పుడు నాలాగా అందరు ధైర్యంగా ఉండరు కదా, అట్లా ఎవరైనా ధైర్యం లేని వాళ్ళు వస్తే వాళ్ళని కూడా ఇక్కడ బేబీ టైగర్స్ దగ్గరికి అలో చేస్తారనమాట. ఇవి జస్ట్ ఒక చిన్న రూమ్ టైప్ ఉంటుంది, దాంట్లో ఉంటాయి. వీళ్ళు ఫీడ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఇక్కడ కూడా గైడ్స్ ఉంటారు. డ్యూరేషన్ కూడా వాటికి వీటికి సేమే అనుకుంటా. సో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు కదా, స్మాల్, మీడియం, లార్జ్ మన ఇష్టం. ఈ చిన్న టైగర్స్ అయితే మొత్తం పడుకొనే ఉన్నాయి. వాటికి ఫీడ్ చేయడం కూడా చిన్నపిల్లలకి మిల్క్ బాటిల్స్లో ఫీడ్ చేస్తారు కదా, అలాంటి బాటిల్స్ ఉన్నాయన్నమాట, వాటితోనే ఫీడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లోపల ఒక స్టోర్ ఉందన్నమాట, టైగర్ టాయ్స్ స్టోర్. మ్యాగ్నెట్స్, బుక్స్, ఈ టాయ్స్ అట్లా అన్నీ ఉన్నాయి అందులో.
మనం వెళ్ళి షాపింగ్ కూడా చేయొచ్చు. దీనిలో డిస్ప్లేలో పెట్టిన పెద్ద టైగర్ అయితే క్రేజీ ఉండే. ఒక్కొక్క న్యూస్ ఉంటే భయం అవుతుంది. అవి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. కేసులో పెట్టినవి మాత్రం కొంచెం యాక్టివ్గా తిరుగుతున్నాయి. ఇవి కొంచెం పడుకొని ఉన్నాయి. ఎందుకంటే పడుకుంటేనే కొంచెం మనం వెళ్ళి టచ్ చేయడానికి ఉంటుంది కదా. కానీ టచ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అవి ఫట్ట తోకతో వేస్తుంటే కట్టెతో కొడుతున్నట్టే అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకొకటి టైగర్ కింగ్డమ్, టైగర్ పార్క్ రెండు సేమ్ ఓనర్స్ అంట. సో అక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికైనా రావచ్చు. ఫస్ట్ మేము అదే అనుకుని ఉండే, టైగర్ పార్క్ అనేసరికి అరే మేము టైగర్ కింగ్డమ్కి వెళ్ళట్లేదా అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఇట్స్ ఓకే అనిపించింది. టైగర్లు ఎక్కడైనా టైగర్లే కదా అని చెప్పేసి పోయినాం. బట్ వచ్చిన తర్వాత మాత్రం ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది, సీరియస్గా బాగుంది. నేనైతే డబుల్ థమ్స్అప్ ఇస్తా దీనికి. మాకు చాలా టైం కూడా ఇచ్చిండ్రు వీళ్ళు. ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ ఉన్నాం కావచ్చు మేము లోపల. ఒక 2 టైగర్స్ దగ్గరికి వెళ్ళినాం. మేము సెలెక్ట్ చేసుకున్నది బిగ్ టైగర్ అనమాట. ఇది ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యే ఉంది. సో వచ్చి టైగర్తో అట్లా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాడు. ఫస్ట్ వెళ్ళడానికి టచ్ చేయడానికి భయం అయింది. కానీ ఆయన చెప్పాడు అనమాట, అసలు స్లోగా స్మూత్గా అనొద్దు, టైగర్స్కి ఇష్టమును స్మూత్ టచ్ ఉండొద్దు అన్నమాట. అవి ఎట్లయినా వాటికి మరి మత్తమంది ఇస్తారో ఏమి ఇస్తారో తెలియదు కావచ్చు. మంచి స్లీప్లో ఉంటాయి కాబట్టి హ్యాపీగా పోయి టచ్ చేయొచ్చు భయపడకుండా. ఫస్ట్ నేను కూడా కొంచెం భయపడ్డా, దట్స్ ఓకే. హానెస్ట్లీ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్సెస్. నేను మళ్ళీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తానో లేనో కూడా తెలియదు. ఓకే గైస్, ఐల్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్.